మా ఆడబిడ్డలు నేనే దీపం పెట్టా, వీళ్ళు వచ్చి దీపం ఆర్పేశారు. మళ్ళీ నేను వస్తానే 3 సిలిండర్లు ఉచితంగా మా ఆడబిడ్డలకు ఇస్తున్నా. అన్న క్యాంటీన్ 5 రూపాయలకి ఎవరైనా పనికొస్తే ఇబ్బంది లేకుండా 5 రూపాయలకు అన్నా క్యాంటీన్లో భోంచేసి హ్యాపీగా ఇంటికి పోయే పరిస్థితి. అన్నా క్యాంటీన్లో మూసేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను మళ్ళీ పెట్టానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 207 అన్నా క్యాంటీన్లు పనిచేస్తున్నాయి. అన్ని నియోజకవర్గాల్లో పెడతాను. ఎన్టీ రామారావు గారు తిరుమలలో అన్నదానాన్ని ప్రవేశపెట్టారు. నేను 2003లో ప్రాణదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. మొన్ననే దేవాలయాల నిర్మాణానికి దానం చేయమని పిలుపిచ్చారు. నా ఉద్దేశం ఒకటి, వెంకటేశ్వర స్వామి భక్తుడిని నేను. చిన్నప్పటి నుంచి ఆయన తలుచుకుంటూ పెరిగాను. నా సమస్యలన్నీ ఆయనకి చెప్పేసి నేను ముందుకు పోతూ వచ్చా. తిరుగులేని విజయం వచ్చిందంటే దానికి కారణం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులే నాకు. ఈరోజు మీరు ఒక్కసారి చూడండి, రాయలసీమకు నీళ్లు తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. హంద్రి నీవ, నగిరి గాలేరు, తెలుగు గంగ ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తిరుపతికి తెలుగు నీళ్లు తెచ్చింది ఎవరయ్యా అని అడుగుతున్నా. తెలుగు గంగ ద్వారా నీళ్లు తిరుపతి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ పక్కనే రోడ్డు ఉంది, ఎవరేశారు రోడ్డు అని అడుగుతున్నా. గరుడ వారధి ఎవరు తీసుకొచ్చారని మిమ్మల్ని అడుగుతున్నా. గరుడ వారధి ఇక్కడి నుంచి నేను అలిపిరి దాకా తీసుకపోతే ఈ దుర్మార్గులు అది కూడా ఇష్టం లేకుండా మధ్యలో ఆపేసే పరిస్థితికి వచ్చారు. అవిలాల చెరువుని బ్యూటిఫికేషన్ పెడితే దాన్ని ఆపేసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే మీకు మొన్నే చూశారు, ఒక సంవత్సరంలో 3,850 కోట్ల రూపాయలు అందరి నీవా మీద పెట్టి 550 కిలోమీటర్ల విస్తరణ చేసి నీళ్లు రిలీజ్ చేశా. చెప్పిన మాట ప్రకారం కుప్పం వరకు నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నామని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడే హామీ ఇస్తున్నాం, మల్లెమడుగు ప్రాజెక్టు రావాలి, బాలాజీ రిజర్వాయర్ రావాలి. వెంకటేశ్వర స్వామి దగ్గరికి హంద్రీ నీవా నీళ్లు వస్తాయి. మంగళంపేట దగ్గర నుంచి భీమవరం దగ్గర ఒక చెరువు ఉంది, మూలపేట చెరువు ఒకటి ఉంది. ఆ చెరువుకు నీళ్లు తీసుకొచ్చి కళ్యాణ్ డ్యాముకు తీసుకొచ్చి తిరుపతి వెంకటేశ్వర స్వామి పాద చెంతాలకి తిరుపతికి నీళ్లు అందరి నీవా వస్తుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్ తీసుకొచ్చి ఆ నీళ్లు కూడా బాలాజీ రిజర్వాయర్ గలపతా. ఇక్కడి నుంచి అరణ్యార్ ప్రాజెక్టుగా నీళ్లు వెళ్తాయి. మధ్యలో వేణుగోపాల్ సాగర్ వస్తుంది, ఇంకొక రిజర్వాయర్ వస్తుంది. ఇవన్నీ పూర్తి చేసి నేను పుట్టిన ఈ జిల్లాకి ఇవన్నీ సాధించి నా రుణం తీర్చుకుంటానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను అభివృద్ధి చేస్తున్నాను, ఇండస్ట్రీ తీసుకొస్తున్నా. తమ్ముళ్ళు 1 ఇయర్ అయింది, 10 లక్షల కోట్ల రూపాయలు
విలువైన ప్రాజెక్టులకి ఎంఓయూలు చేశాం. 9 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాయని చెప్పాను. మీకు హామీ ఇస్తున్నా, ఆగస్టు 20 లోపల డిఎస్సి పూర్తవుతుంది. అది ఇచ్చే బాధ్యత ఇప్పటికే అయిపోయిందని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇది అవుతానే ఇంకొక పక్క చదువుకున్న పిల్లల్ని తల్లిదండ్రులపైన ఆధారపడకుండా మీకు నిరుద్యోగ భృతి కూడా ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత నాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఉద్యోగాలు కూడా కల్పిస్తా. రైతుకి అన్నదాత సుఖీభవ కేంద్రం ఎప్పుడు ఇస్తే అప్పుడు వాళ్ళ అకౌంట్లో మన వాటా కూడా డబ్బులేస్తా. ఇంకో పక్క ఆడబిడ్డలందరికీ శుభవార్త, ఆగస్టు 15 నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా.